చెప్తావు మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? అన్ని మంచిగా ఉన్నాయి. ఎందుకు ఏమి ఇస్తలేడా? అని ఇస్తాడు ఇస్తుంది కదా, అన్ని ఆరు ఇస్తాడు గ్యారెంటీలు ఇచ్చిన అంటుండు. అన్ని ఇస్తాడు. ఇంట్లో పింఛన్ వస్తుంది కదా మీ ఇంట్లో? పిచ్చిలే నా పేరు చొల్లేటి హరికిషన్ రెడ్డి. మాది ఎట్లుంది పరిపాలన? 15 నెలలు అవుతుంది ఇప్పుడు మరి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పొంతనే లేదు. గత ప్రభుత్వంలో ఏదైనా రైతుల పక్షాన కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, మహిళలకు కావచ్చు, ఏదైనా బాగుండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంది ఏ ఒక్క వాళ్ళకు కూడా న్యాయం జరిగినట్టు అనిపిస్తలేదు. ఎట్లుంది మరి? అసెంబ్లీ నడుస్తుంది కదా, వాళ్ళు చెప్పిన మాటలే తింటుళ్ళు. ఏం చెప్తాం మరి దాని గురించి? అసెంబ్లీలో మేము 6 గ్యారెంటీల కొరకు డబ్బులు కేటాయించడం, అన్ని అమలు చేస్తామని చెప్పుడు మట్టుకే అవుతుంది. కానీ వాళ్ళు ప్రభుత్వ పరంగా చూస్తేనైతే ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. రైతు బంధు విషయంలో కావచ్చు, ఇంకా మహిళలకు ఇస్తున్న 2500 కావచ్చు, గ్యాస్ విషయం, ఏ విషయంలో కూడా వాళ్ళు 100% సక్సెస్ కాలేదు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్తాంది నేను అన్ని చేస్తాం, అది చేస్తాం, మేము ఇన్ని కోట్లు కేటాయించాలని చేసాం, కానీ వాళ్ళు చేసిన దానికి వాగ్దానాలకు దీనికి పొంతన లేదు. ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు నడిచే పరిస్థితి కనబడుతుంది. ఏ నుంచి వచ్చలే మీరు? ఎట్లుంది ఊళ్ళో పరిస్థితి? ఈ పెన్షన్లు లేటు, నెక్స్ట్ వచ్చి రైతు బంధు లేటు, నెక్స్ట్ వచ్చి ఏమంటారు దీన్ని, చనిపోయిన తర్వాత వచ్చేది బీమా కూడా, రైతు బీమాలు కూడా వచ్చే పరిస్థితులు లేవు ఈ రోజులలో. అన్నిటికీ ముందున్నట్టుగా సౌకర్యవంతంగా మాత్రం లేదు ఈ ప్రభుత్వం, ప్రజలకు అనుగుణంగా లేదు. రాజకీయంలో పరంగా చూస్తేనైతే ఇవన్నీ వీళ్ళకు అవగాహన రాహిత్యం కనిపిస్తుంది ఈ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి. ఇంతకుముందున్న కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండి ప్రజల మద్దతు ధరలు అన్ని రకాలుగా మంచిగా ఉండేది. ఈ ప్రభుత్వం నడిచే లెక్కలు అయితే కరెక్ట్గా కనిపించట్లేదు. ఎట్లుంది పరిస్థితి? ఏం చెప్తావు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు అయినా కూడా ఎలాంటి హామీలు అయితే నెరవేర్చలేదు. 6 హామీలు 7 హామీలు అన్నారు, కానీ ఏ హామీ నెరవేర్చలేరు. ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళు సక్రమంగా లేరు. కాబట్టి వాళ్ళు కూడా ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలించట్లేదు వాళ్ళది. ఎక్కడి నుంచి వచ్చి ఏంది? మల్యాల మండలం ఒకలాపురం గ్రామం. మల్యాల మండలం ఒకలాపురం గ్రామం. ఎట్లుంది మీ గ్రామంలో పరిస్థితి? ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇక అన్ని దొంగ హామీలు ఇచ్చి గద్దెక్కిర్రు. అన్ని దొంగతనమే తప్ప ఒకటి మంచిగా జరిగిన పని అయితే లేదు. రైతుకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, 2500 ఇస్తున్నారు, అది లేదు. ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చింది మీరు? మేము కేటీఆర్ గారు వస్తున్నారు, మా పార్టీ ఆవిర్భావ రజోత్సవ సభలు ఉన్నాయని దాని కొరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారంలో లేదు. మరి ఎట్లా తీసుకుపోతారు ఊళ్ళలో పార్టీని? మరి అధికారం లేదు అంటే అధికారం ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా చేసినాం, మళ్ళీ ముందట ఎట్లా చేస్తాం అనేది చెప్పుకుంటూ తీసుకుపోతాం. వాళ్ళు చేసి ఉన్నప్పుడు ఒకటే తీరు ఉంటాం, మేము ఇప్పుడు వేరే ఉన్నాం. ఏం చెప్తావు? కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది అన్న? వాస్తవంగా జనాలు ప్రజెంట్ ఎట్లుంది సిచ్యువేషన్ అన్నది జనాలకు అర్థమైంది. జనాలు ఏది ఉన్నా కానీ జనాలు ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. అప్పుడేం పథకాల అమల్లోకి వచ్చినాయి, ఎట్లా జరిగింది, ఏం కథ అన్నది ప్రతి ఒక్కటి అవగాహన ఉండి మేము అసలు ఎందుకు వేసినాము అనే వాళ్ళే రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత తొందర కేసీఆర్ గారు సీఎం అవుతారా అని ప్రజలే ఉత్సాహంగా చూస్తున్నారు. మీరు ఏమన్నా పూర్తిగా ప్రజల్లోకి ఇచ్చిన హామీల గురించి ఎట్లా ఇంతవరకు వాస్తవంగా ఏది కూడా పూర్తి స్థాయిలో అందుతలేదు. హామీలు అనేది ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు అయితలేవు. ఇప్పటికీ రైతు బంధు కావచ్చు, రైతు బంధు ఇప్పటి వరకు నాకు తెలిసి 3 ఎకరాల లోపే పడ్డాయి. వాళ్ళు 6000 ఇచ్చినట్టు కదా, ఇప్పుడు మీరు 5000 ఇస్తే వాళ్ళు 6000 ఇచ్చినట్టు. అది ఎంతమందికి ఇచ్చారన్న? ఇప్పుడు ఎకరం 2 ఎకరాలకు ఇచ్చారు కాదు, అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటేసారి వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిది ఎకరం 2 ఎకరాలకు వచ్చి ఆగిపోయింది. ఇప్పటికి 2-3 నెలలు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మేము ఇయ్యనేయమని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడారు. అట్లాంటి జనాలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగా మొదటిసారి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు 2 లక్షల పైగా ఉన్న వాళ్ళకు పూర్తిగా డబ్బులు కట్టుకోండి. అవును, 2 లక్షలకు పైన 10,000 ఉన్నా అవి మీరు కట్టుకోరు, 2 లక్షల వరకు మాఫీ చేస్తామని అన్నారు. అట్లాంటిది ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయి కూడా మేము మాఫీ చేయలేకపోతున్నాం అని చెప్పి నిన్న మాట్లాడారు. మీరేం డిమాండ్ చేస్తారు? వాస్తవంగా ఇచ్చిన హామీలు అమలు కావాలనే మా డిమాండ్ ఉంటది. రుణమాఫీ వర్తించాలి, అందరికీ వేయాలి. 6 గ్యారెంటీల విషయంలో జనాలు ఏమంటారు మరి ఊళ్ళలో? వాస్తవంగా 2500 కానీ ఇది కానీ అవన్నీ ఇప్పటి వరకు ఏ స్కీమ్ కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ అనేది జరగలేదు. అది ఇచ్చిన హామీలు జరగాలని చెప్పి మేము భవిష్యత్తులో ఖచ్చితంగా దానిపైన ముందడుకు పోతాం.